హాయ్ ఫ్రెండ్స్, యానిమల్ సినిమాలో హీరో తనకి తాను ఆల్ఫా మేల్ అని చెప్పుకుంటాడు కదా. ఏం పీకడనరా వాడు ఆల్ఫా మేల్ అయ్యాడు? ఏం ఊడబడిచాడు? ఎవరిని ఉద్ధరించాడు? అసలు ఎందుకు వాడిని ఆల్ఫా మేల్ అని అనాలి? తాతలు బాబులు సంపాదించి కూడబెట్టిన డబ్బుని చూసుకుని వాడికి వాడు ఆల్ఫా మేల్ అని చెప్పుకుంటున్నాడు. రతన్ టాటా గారి కంటే పెద్ద మేలా? శ్రీనివాస్ రామానుజన్ కంటే పెద్ద మేలా? అబ్దుల్ కలాం కంటే పెద్ద మేలా? సుభాష్ చంద్రబోస్ గారి కంటే పెద్ద మేలా? లేదంటే అజ్మల్ కసబ్ని ప్రాణాలతో అరెస్ట్ చేసి ప్రాణాలు పోగొట్టుకున్న తుకారాం బోంబ్లే కంటే పెద్ద మేలా? పోనీ సోను సూద్ కంటే పెద్ద మేలా? అసలు ఏ కోణంలో వాడిని ఆల్ఫా మేల్ అని అనాలి? నిజ జీవితంలో ఎవడైనా నేను ఆల్ఫా మేల్ని, నేను చెప్పిందే వేదం, నేను చేసేదే చట్టం, నేను ఇష్టపడ్డ అమ్మాయి నా నియంత్రణలోనే ఉండాలి, ఆ అమ్మాయి నేను పడుకోమంటే పడుకోవాలి, దొల్లమంటే దొల్లాలి, అందరి ముందు బట్టలు విప్పమంటే విప్పేయాలి అని ఎగిరెగిరి పడితే పిచ్చకుక్కను కొట్టినట్టు కొట్టి జైల్లో పడేస్తారు. ప్రస్తుతం హత్యలు, అత్యాచారాలు, అక్రమ సంబంధాలు, లైంగిక దాడులు వంటి కేసుల్లో శిక్షలు పడి కారాగారాల్లో మొగ్గుతున్న వాళ్ళంతా ఇలాంటి జంతువులే.